జీవితమంతా బ్రతకడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ గిరిజనులకు చావులోనూ తిప్పలు తప్పలేదు. అనారోగ్యంతో మృతి చెందిన ఓ గిరిజన మహిళ మృతదేహాన్ని శ్మశానానికి చేరేందుకు బంధువులు పడుతున్న అగచాట్లు చూసి కన్నీళ్లు మున్నీళ్లు పెట్టక తప్పరు. ఇక నడుం లోతు నీటిలో నడుచుకుంటూ శవాన్ని వాగు దాటించి శ్మశాన వాటికకు తరలిస్తున్న హృదయ విదారక ఘటనను చూసిన మనసు మసకబారక మానదు. స్పందించి మా గ్రామానికి ఈ యొక్క వంతెన నిర్మిస్తారని మా మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున మేమందరికీ విన్నవించుకుంటున్నామయ్యా. దయచేసి మీరు మా గ్రామానికి ఈ సహకారం చేస్తారని మీ అందరికీ పెద్దలందరికీ నమస్కరిస్తున్నామయ్యా. ముందుగా ఏంటంటే ఇదిగో పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కారివలస గ్రామానికి చెందిన ఆరిక జయలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. తమ గ్రామం నుండి ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించాలంటే అక్కడి ప్రజలు వాగును దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. నడుము లోతు నీటిని దాటుకుని శ్మశానానికి వెళ్లారు. చేసేది లేక గ్రామస్తులు అందరూ మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ వాగు దాటారు. ఇక ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి శ్మశాన వాటికకు మధ్యలో ఉన్న వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. జీవితంలో చివరి మజిలీ చేరినప్పటికీ ఆ దేహాన్ని చితిమంటకు చేర్చేందుకు పడుతున్న పాట్లు మనసుకు మరింత కలిచివేస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ ప్రతిభ. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంతవరకు మనం ఈ డోలీకి సంబంధించినటువంటి కష్టాలు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏదైతే కొండల నుంచి గిరిజన ప్రాంతం నుంచి కిందకి ఆసుపత్రి నిమిత్తం వైద్య సహాయం నిమిత్తం డోలీలో వచ్చే పరిస్థితులు చాలా కాలంగా వింటున్నాం. అయితే ఈ రోజు చూసినటువంటి పరిస్థితి మరికొంత హృదయానికి కలిసి వేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎదురైంది. గుమ్మలక్ష్మీపురం మండలంలో కారివలస అనేటువంటి గ్రామానికి చెందిన ఆరిక జయలక్ష్మి మృతి చెందడంతో ఆమె శ్మశానాలు తీసుకునేటువంటి ప్రయత్నంలో ఒక వాగును దాటాల్సినటువంటి పరిస్థితి. ఉద్యోగంగా వాగు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆమెను శ్మశానం తీసుకునేటువంటి అనేక ఇబ్బందులు ఇక్కట్లు పడుతూ కూడా వాగు దాటేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులు కూడా వాగు ప్రవాహం ఉధృతంగా ఉండటం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. తప్పనిసరిలో కొంతమంది మాత్రం బంధువులు ఆమెను ఆ వాగును దాటుకుంటూ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేసి మొత్తం మీద అవతల గట్టుకు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ కాజువేలు లాంటివి లేకపోవడం గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలంలో మరింత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రోడ్లు లేకపోవడం వల్ల మెట్రో రోడ్డు కాడు నడవడానికి ఎలాగైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఈ వాగులు పొంగేటువంటి సమయంలో వర్షాకాలంలో తీవ్రమైనటువంటి వర్షాలు పడుతున్నటువంటి సమయంలో మరింత ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గిరిజనులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏదైతే ఎదుర్కొన్నారు శ్మశానానికి వెళ్ళే పరిస్థితిలో అసలే తమ బంధువులు కోల్పోయినటువంటి ఆవేదన ఉన్న వారికి ఈ ఎటువంటి ప్రమాదం ఎదురవుతున్నటువంటి ఒక భయాందోళన నేపథ్యంలో అవతల గట్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరూ కూడా దుఃఖమైన పరిస్థితి ఆవేదన పెంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగేంద్ర ప్రసాద్.